ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు మిమ్ములను అధికంగా ప్రేమిస్తున్నారు. మీ మీద ఆప్యాయత కలిగి మీతో మాట్లాడుచున్నారు. మీ కొరకు ప్రార్థించినప్పుడల్లా ఆ భారము హృదయములో కలుగుచున్నది. దేవుడు మాట్లాడాలి అని ఇది వినే ప్రజల హృదయము ఆశీర్వదించబడాలి. అలా హృదయంలో ప్రార్థించినప్పుడల్లా ఆయన ప్రసన్నత పరిపాలించుచున్నది. కనుక అనేకులు చెబుతున్నారు, ఆయా రోజు దేవుడు నాతో మాట్లాడుచున్నట్లు ఉన్నది. నాకు తగిన సందేశం దేవుడు చెప్పుచున్నారు. అది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాట్లాడితేనే కదా ఈ మనుషుని మాటలు మీకు మేలును తీసుకుని రావు. యేసుని మాటలు, ఈ దినము ఆయన నాకే మాటలు ఉంచి ఉన్నారు అని అనుకుంటున్నారా? రూతు 2వ అధ్యాయము 12వ వచనములో, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీ వచ్చితివి, ఆయన నీకు పరిపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండున్నట్లు వచ్చిన నీకు ఆయన నీకు పరిపూర్ణమైన బహుమానమిచ్చును. ఒక అద్భుతమైన అభినందన, ఆశీర్వాదము. దేవుని రెక్కల క్రిందకు వచ్చారా? దేవుని యొద్ద సురక్షితంగా ఉన్నారా? ప్రభువే నా ఆశ్రయము, ఆయనకు నన్ను సమర్పించుకుంటున్నానని యేసుకు మిమ్మల్ని అప్పగించారా? ఆయన మిమ్మల్ని హత్తుకుని ఆశీర్వదించెదరు. రెక్కల క్రింద ఒక పక్షి తన రెక్కల కింద పిల్లల్ని హత్తుకుని కాపాడునట్లు యేసు తన రెక్కల మరుగున ఉంచి మనల్ని కాపాడు దేవుడు. ఆ రెక్కల క్రిందకు మీరు వచ్చితేనే ఆ భద్రత ఉండును. కనుక ఆయన రెక్కల క్రింద ఆశ్రయంగా వచ్చినారంటే మీకు ఆయన వలన సంపూర్ణ ఫలము కలుగుతుంది. ఆయన మిమ్మును హత్తుకుని కాపాడడమే కాక సంపూర్ణ ఫలము, ఏ కొరత ఉండదు. ఈ దినం మీ జీవితంలో ఏదో ఒక కొరత ఉన్నది. శరీరంలో ఒక కొరత, మనసులో ఒక కొరత, కుటుంబంలో ఒక కొరత, పిల్లలకు ఉద్యోగం లేదన్న కొరత, పెండ్లి కాలేదన్న కొరత, పిల్లలు లేరన్న ఒక కొరత, అప్పుల బాధ అన్న కొరత, ఆర్థిక లోటు అన్న కొరత, సొంత ఇల్లు లేదు అన్న కొరత, ఏదో ఒక కొరత మనసులో ఉన్నది. ఎన్నో రోజులు అనుకొనుచున్నాను, అది జరగనంటున్నది. దేవుడు చెబుతున్నారు, సంపూర్ణ ఫలము కలుగును. సంపూర్ణ ఫలము. ఆయన క్రిందకు సురక్షితంగా వచ్చారు కదా, ఏ కొదువ ఉండదు. తగిన సమయములో దేవుడాయా మేలులను అనుగ్రహించును. భయపడకండి, కార్యములు వర్ధిల్లును, కార్యములు జరుగును. ఈ దినమే మార్గము తెరవబడును. ఈ దినమే ఒక అద్భుతము జరుగును. ఒక సంపూర్ణమైన ఫలము. దేవుడు నన్ను సంపూర్ణంగా ఆశీర్వదించారని చెప్పి ఆనందించున్నట్లు పరిపూర్ణమైన ఫలము. అందుకే కదా సిలువలో మరణించారు. మన పాపములు, శాపములు, దోషములు అన్నిటినీ సిలువలో మోసి తీర్చినారు మీ కొరకు. కనుక మిమ్మల్ని ఎలా ఆశీర్వదించకుండా ఉందురు? దేవా, నా కొరకు అన్నిటినీ సిలువలో మోసి తీర్చితిరి, పూర్ణమైన ఫలము దొరుకునని వాక్కునిచ్చితిరి. ఈరోజే ఆ అద్భుతమును నేను చూచెదనని విశ్వాసముతో చెప్పండి. ఈరోజే కొరతలన్నీ సంపూర్ణంగా మారును. చెప్పండి, యేసయ్యా, మీ ఆశ్రయము కిందకు వచ్చిన నాకు మీ ద్వారా సంపూర్ణమైన ఫలము కలుగును. నేను విశ్వసిస్తున్నాను. ఈ దినము కొరతలను మార్చి సంపూర్ణము చేస్తున్నారు, కార్యములను వర్ధిల్లజేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్.